పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం దండముడి వద్ద ముప్పునకు గురైన కరకట్టను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. విజయవాడను వరదలు ముంచెత్తడానికి బుడమేరు కారణమైతే చిలకలూరిపేటలో మాత్రం గత ప్రభుత్వం హయాంలో ఓగేరు వాగును వైసీపీ నాయకులు ఆక్రమించడమే కారణమని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల చిన్న చిన్న వానలకు కూడా వరదలు ముంచెత్తుతున్నాయని పుల్లారావు విమర్శించారు. ఓగేరు వాగును ఆక్రమించడం వల్ల కరకట్ట తెగి రైతుల పొలం కోతకు గురైందని అంచనా వేయించి కరకట్టకు మరమ్మతులు చేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సంక్షోభం నుండి ఆంధ్రప్రదేశ్ను బయటపడవేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. వరదల వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడటానికి, ప్రజలు నష్టపోవటానికి, ప్రజలు నీటిలో మునగటానికి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, వాగుల్ని ఏ విధంగా ఆక్రమించారో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. బుడమేరు విజయవాడ ముచ్చటానికి ప్రధాన కారణమైతే ఇక్కడ చిలకలూరుపేటలో ఈరోజు రైతు భూమి కొట్టుకుపోతా ఉంది. రైతు భూమి కోతకు గురయ్యి రైతు భూమి ఏమో కోతకు గురవుతా ఉంది. వాగునేమో గత పాలకులు వైసీపీ పాలనలో వాగును ఆక్రమించేశారు. ఇక్కడ చూస్తే వాగు మొత్తం జరిగిపోతా ఉంది. ఎందువల్లంటే వీటన్నిటికి కారణం వాగులో ముళ్ళ పొదలు, చెట్లు, పూడికి తీయకపోవటం, డ్రైన్లు క్లీన్ చేయకపోవటం, డ్రైనేజ్ వ్యవస్థకి నిధులు కేటాయించకపోవటం. జగన్మోహన్ రెడ్డి పాలన 5 ఏళ్లు కూడా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా సాగరకాలం. వరదల వల్ల ఈరోజు ప్రజలు ఇబ్బందులు పడటానికి, ప్రజలు నష్టపోవటానికి, ప్రజలు నీటిలో మునగటానికి గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, వాగుల్ని ఏ విధంగా ఆక్రమించారో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. బుడమేరు విజయవాడ ముచ్చటానికి ప్రధాన కారణమైతే ఇక్కడ చిలకలూరుపేటలో ఈరోజు రైతు భూమి కొట్టుకుపోతా ఉంది. రైతు భూమి కోతకు గురయ్యి రైతు భూమి ఏమో కోతకు గురవుతా ఉంది. వాగునేమో గత పాలకులు వైసీపీ పాలనలో వాగును ఆక్రమించేశారు. ఇక్కడ చూస్తే వాగు మొత్తం జరిగిపోతా ఉంది. ఎందువల్లంటే వీటన్నిటికి కారణం వాగులో ముళ్ళ పొదలు, చెట్లు, పూడికి తీయకపోవటం, డ్రైన్లు క్లీన్ చేయకపోవటం,